జనగణమన జయకేతనం దేశభక్తి గీతాలకు నృత్య నీరాజనం అనే కార్యక్రమం తెలంగాణ బాలోత్సవం ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహించింది. దీనికి ప్రధానంగా ముఖ్య అతిథిగా టూరిజం, సాంస్కృతిక మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ మార్చులు జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడికి రావడం అనేది జరిగింది. అంతేకాదు ఒక విశిష్ట అతిథిగా డాక్టర్ కేవీ రమణాచారి గారు, రిటైర్డ్ ఐఏఎస్ గారు హాజరవ్వడం, నిజంగా వీరిద్దరు రావడం ఈ దేశభక్తి గీతాలకు నృత్య నీరాజనం కార్యక్రమం ఇవాళ తల్లిదండ్రుల్లో, నృత్య గురువుల్లో ఒక భరోసానిచ్చిందని మేము చెప్తా ఉన్నాం. నిజంగా ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశభక్తిని పిల్లలకు చాటి చెప్పే ఒక బృహత్ కార్యక్రమం. స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక వినూత్నమైన కానుకగా తెలుగు నేల తనువు పులకించే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాదు అనేక మంది పిల్లలు ఏ కెరటాలకు తలవంచకుండా పరుగాపక పయనిస్తున్న అత్యంత చిన్నారి కళాకారులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ దేశభక్తి గీతాలకు నృత్య నీరాజనాన్ని అర్పించడం అనేది జరిగింది. నిజంగా తెలంగాణ బాలోత్సవం లక్ష్యం నెరవేరిందని మేము భావిస్తూ ఉన్నాం. పిల్లల్లో దేశభక్తిని, మహనీయుల త్యాగ నిరతిని, సేవాగుణమును పెంపొందించే ఓ ప్రయత్నం ఈరోజు జరిగింది. నిజంగా దేశభక్తి గీతాలకు నృత్య నీరాజనం అనే కార్యక్రమం ఈరోజు వందలాది మంది, సుమారు 45 రోజులుగా అనేక మంది నృత్య గురువులు, నృత్య సంస్థలు కలిసి ఈరోజు ఒక తొలి ప్రయత్నం, తెలుగు రాష్ట్రాలలో చేసిన తొలి ప్రయత్నంగా పిల్లల ప్రతిభ పాఠవాలకు తార్కాణాలుగా నృత్య గురువుల పాండిత్యానికి ఒక చక్కటి ఉదాహరణగా ఈ కార్యక్రమం జరిగింది. అంతేకాదు తమ కళల్ని ఎన్నో సందర్భాలుగా ఇక్కడ విద్యార్థులకు గజ్జె కట్టించి అరంగేట్రం చేసిన పరిస్థితి కనపడ్డది. దేశభక్తి గీతాలను ఇవాళ నాట్యాచారులు, నృత్య గురువులు ఇవాళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరున మరొకసారి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు పిల్లల్లో కూడా ఎంతటి అకుంఠిత దీక్ష, కఠోర దీక్ష, నిజంగా ఒక మాటలో చెప్పాలంటే గుండియల్ని అందియలుగా చేసి పిల్లలు ఇవాళ నాట్యం ఆడిర్రు. నిజంగా నాట్య మయూరాల్లాగా ఇవాళ ఎక్కడ చూసినా పిల్లలే, ఎక్కడ చూసినా పిడుగులే అనే విధంగా తెలంగాణ బాలోత్సవ కార్యక్రమం జయప్రదంగా ముగిసింది. దీనికి ప్రధానంగా నృత్య గురువులు ఈ కార్యనిర్వాహకులుగా మారి ఇలా దేశభక్తి గీతాలకు ఈ చక్కటి కార్యక్రమాన్ని అందించిన నృత్య గురువులకు, తల్లిదండ్రులకు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.